హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం లోవిక్స్ మార్కెట్స్ గురించి కొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుందాం. ప్రెసెంట్ మనకి లోవిక్స్ ఉంది కాబట్టి ఈ టైం పీరియడ్ లో మనం ఆప్షన్స్ ట్రేడింగ్ చేయొచ్చా లేదా, అండ్ ఒకవేళ చేయాలంటే ఆప్షన్ బయింగ్ చేయడం బెటరా, ఆప్షన్ సెల్లింగ్ చేయడం బెటరా అనేది మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ దీంతో పాటు రేపటి మార్కెట్ సంబంధించిన ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా మీకు ఎడ్యుకేషన్ పర్పస్ కవర్ చేస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తుంది. బిఫోర్ స్టార్టింగ్ ది వీడియో వన్ స్మాల్ అనౌన్స్మెంట్ అండి. సెప్టెంబర్ 18th నుంచి మనం న్యూ ఆల్గో బ్యాచ్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాం. సో ఎవరైతే ఆల్గో ట్రేడింగ్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక ఎక్స్క్లూజివ్ ఆఫర్ ప్రొవైడ్ చేస్తున్నాం. మీరు ఈ బ్యాచ్ కి ఎన్రోల్ అయ్యే ముందే మన ఆల్గో ప్లాట్ఫామ్ లో మీరు 1 వీక్ ఫ్రీ పేపర్ ట్రేడింగ్ చేసుకోవచ్చు. ఈ 1 వీక్ లో మీకు నచ్చిన స్ట్రాటజీస్ మీరు రన్ చేసుకుని ఈ 1 వీక్ ఆల్గో పర్ఫార్మెన్స్ మీకు కంఫర్టబుల్ అయితేనే అప్పుడు మీరు ఆల్గో బ్యాచ్ లో జాయిన్ అవ్వచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక ఈ ఫ్రీ ట్రయల్ వర్షన్ యూజ్ చేయాలి అంటే డైరెక్ట్ గా మన ఆల్గో వెబ్సైట్ ఓపెన్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ వెబ్సైట్ sahasraalgo.com. సో ఈ వెబ్సైట్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అని ఉంటుంది, అది క్లిక్ చేయండి. సో ఇప్పుడు మీకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుందండి. సో ఈ డీటెయిల్స్ తో మీరు రిజిస్టర్ అయిన తర్వాత మీరు ఏ మొబైల్ నెంబర్ తో రిజిస్టర్ అయ్యారో ఆ మొబైల్ నెంబర్ ని కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. సో మీకు 1 వీక్ ఫ్రీ ట్రయల్ వర్షన్ యాడ్ చేస్తాం. ఈ 1 వీక్ మీరు పేపర్ ట్రేడింగ్ చేసుకుని మీకు కంఫర్టబుల్ అనిపిస్తేనే అప్పుడు సెప్టెంబర్ 18th మనం స్టార్ట్ చేయబోతున్న ఆల్గో బ్యాచ్ కి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో ఇంకేదైనా ఫర్దర్ డౌట్స్ ఉన్నా మీరు ఆ వాట్సాప్ నెంబర్ కి కాంటాక్ట్ అవ్వండి. మనం లోవిక్స్ గురించి డైరెక్ట్ గా మాట్లాడుకునే ముందు ఒకసారి నేను ఇండియా విక్స్ గురించి ఓవరాల్ గా రీకాల్ చేయడానికి ట్రై చేస్తాను. సో బేసిక్ గా మనం ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నప్పుడు ఇండియా విక్స్ అనేది చాలా క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఇండియా విక్స్ అంటే మీనింగ్ ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మన ఇండియన్ మార్కెట్స్ లో మెయిన్ ఇండెక్స్ అయిన నిఫ్టీ 50 ఎంత వొలటైల్ గా బిహేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పే ఒక పారామీటర్. ఇఫ్ ఇన్ కేస్ ఈ ఇండియా విక్స్ వాల్యూ 25 ఉందనుకుందాం. సో దీని మీనింగ్ ఏంటంటే నెక్స్ట్ 30 days లో మన నిఫ్టీ 50 ఐదర్ 25% ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా 25% ఫాల్ అవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఇఫ్ ఇన్ కేస్ ఇండియా విక్స్ కనుక 50 ఉందనుకుందాం. సో దాని మీనింగ్ నెక్స్ట్ 30 days లో మన నిఫ్టీ 50 ఐదర్ 50% ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా 50% ఫాల్ కూడా జరగవచ్చు. ఒకవేళ ఇండియా విక్స్ 10 ఉందనుకుందాం. సో దాని మీనింగ్ నెక్స్ట్ 30 days లో మన నిఫ్టీ 50 10% ఇంక్రీజ్ అవ్వచ్చు లేదా 10% ఫాల్ అవ్వచ్చు. సో సింపుల్ గా చెప్పాలంటే మన నిఫ్టీ 50 నెక్స్ట్ 30 days లో ఎంత వాలటైల్ గా బిహేవ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయని చెప్పే ఒక పారామీటర్. సో ప్రెసెంట్ ఇప్పుడు ఇండియా విక్స్ వాల్యూ మనకి ఇన్ బిట్వీన్ 10 నుంచి 12 మధ్యలో ఫ్లక్చువేట్ అవుతుంది లాస్ట్ 1 or 2 months నుంచి. సో మరి ఇండియా విక్స్ ఎంత ఉంటే నార్మల్ మార్కెట్స్, ఎంత ఉంటే హై విక్స్, ఎంత ఉంటే లో విక్స్ ఒకసారి చూసుకుందాం. సో ఇండియా విక్స్ ఇఫ్ ఇన్ కేస్ మీకు 15 రీజన్ లో కనుక ఉంటే దాన్ని మనం స్టేబుల్ మార్కెట్స్ కింద కన్సిడర్ చేస్తాం, నార్మల్ మార్కెట్స్. సో ఇండియా విక్స్ కనుక 12 నుంచి 15 మధ్యలో ఉంటాయి. సో ఇన్ బిట్వీన్ 12 to 15 ఉంటే మీకు ఇలాంటి టైం పీరియడ్ లో మోస్ట్లీ సైడ్ వేస్ మార్కెట్స్ ఉంటాయి. అంటే మార్కెట్స్ లో ఎక్కువ కన్సాలిడేషన్ జరుగుతుంది, ట్రెండీ డేస్ తక్కువ ఉంటుంది. అదే ఇండియా విక్స్ 15 నుంచి 18 మధ్యలో కనుక ఉన్నట్లయితే మీకు మోస్ట్లీ ట్రెండీ డేస్ కనిపిస్తాయి. మార్కెట్ లో వెదర్ అప్ ట్రెండ్ కానీ డౌన్ ట్రెండ్ కానీ మొమెంటం కొంచెం ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ట్రేడ్ ఆపర్చునిటీస్ దొరుకుతుంది. సో దీన్ని బట్టి ఇండియా విక్స్ 12 to 15 ఉంటే మోస్ట్ ఆఫ్ ది డేస్ ఆర్ మోస్ట్ ఆఫ్ ది టైం పీరియడ్ నిఫ్టీ 50 సైడ్ వేస్ లో ఉంటుంది. కాబట్టి ఈ టైం పీరియడ్ లో ఆప్షన్ సెల్లర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ ఇండియా విక్స్ 15 to 18 మధ్యలో ఉన్నప్పుడు ట్రెండీగా ఉంటుంది, మొమెంటం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టైం పీరియడ్ లో ఆప్షన్ బయర్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది. మరి ఇప్పుడు మనం చూస్తున్న సినారియో వచ్చేసరికి ఇండియా విక్స్ 10 నుంచి 12 మధ్యలో ఉంటుంది. మరి ఆ కైండ్ ఆఫ్ మార్కెట్స్ ని ఏమంటాం? సో ఇఫ్ ఇన్ కేస్ ఇండియా విక్స్ గనక మీకు లెస్ దాన్ 12 ఉంటే దాన్ని లో విక్స్ మార్కెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. అండ్ గ్రేటర్ దాన్ 18 ఉంటే హై విక్స్ మార్కెట్స్ కింద కన్సిడర్ చేస్తాం. సో లో విక్స్ మార్కెట్స్ అండ్ హై విక్స్ మార్కెట్స్ రెండు కూడా ట్రేడింగ్ చేయడం చాలా రిస్క్. ఇప్పుడు ప్రెసెంట్ మనం లో విక్స్ లో ఉన్నాం కాబట్టి కొంచెం డీటెయిల్ గా లో విక్స్ గురించి మాట్లాడుకుందాం. సో ఎప్పుడైతే మీకు ఇండియా విక్స్ లో ఉంటుందో, సో ఇండియా విక్స్ లో ఉన్నప్పుడు మీకు జనరల్ గా ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి, ప్రీమియమ్స్ కూడా లో ఉంటుంది. సో ప్రీమియమ్స్ లో ఉన్నప్పుడు జనరల్ గా మనం ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ ని బై చేయాలంటే మీకు చాలా తక్కువ కాస్ట్ అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా విక్స్ 15 ఉన్నప్పుడు మేబీ ఎట్ ది మనీ దగ్గర మీకు ప్రీమియమ్స్ 100, 120 ఈ లెవెల్లో ఉంటే, అదే ఇండియా విక్స్ ఇప్పుడు 10 లెవెల్లో ఉన్నప్పుడు మీకు ఎట్ ది మనీ దగ్గర ప్రీమియమ్స్ వచ్చేసరికి 60, 70 ఈ లెవెల్లో ఉంటాయి. సో ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటుంది.
సో ఇలాంటప్పుడు మీరు హైవిక్స్ మార్కెట్ లో ఒక లాట్ ని కొనడానికి పెట్టే క్యాపిటల్ తో కంపేర్ చేసుకుంటే లోవిక్స్ మార్కెట్ లో డిప్లాయ్ చేసిన క్యాపిటల్ చాలా తక్కువ. సో జనరల్ గా ఇక్కడ చాలా మంది ఏమనుకుంటారంటే లోవిక్స్ మార్కెట్ లో ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి ఆప్షన్ బయర్స్ కి ఇది చాలా అడ్వాంటేజ్, ఎందుకంటే తక్కువ క్యాపిటల్ కి కూడా మనం ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ లకి ఎంటర్ అవ్వచ్చు, లేదా ఎక్కువ క్యాపిటల్ ఉంటే మల్టిపుల్ లాట్స్ తీసుకోవచ్చు అని ఒక పర్స్పెక్షన్ ఉంటారు. ఈ థియరీ కరెక్టే, కానీ లోవిక్స్ మార్కెట్స్ తో పాటు మీకు ఇండావిక్స్ తక్కువ ఉన్నప్పుడు మొమెంటం కూడా చాలా తక్కువ ఉంటుంది. మొమెంటం విల్ బి వెరీ వెరీ లెస్. సో మీకు ఇలాంటప్పుడు రైట్ బ్రేక్అవుట్స్ జరగడం కానీ, లేదా ఆప్షన్ ప్రీమియమ్స్ లో కానీ, లేదా అండర్లైంగ్ అసెట్ లో కానీ మొమెంటం చాలా తక్కువ ఉంటుంది. సో అంటే ఇట్ డజంట్ మీన్ నిఫ్టీ కంప్లీట్ గా సైడ్ వేస్ లో ఉంటుందని కాదు. నిఫ్టీ అప్ ట్రెండ్ కి వెళ్తుంది, డౌన్ ట్రెండ్ కి వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అప్ ట్రెండ్ కి వెళ్తున్నప్పుడు మనకి నార్మల్ మార్కెట్స్ లో ఇలా హైయర్ హైస్ అండ్ హైయర్ లోస్ తో అమ్ముతూ వెళ్తుంది. అదే లోవిక్స్ ఉన్నప్పుడు మార్కెట్ పైకి వెళ్ళినప్పటికీ చాలా కన్సాలిడేట్ అవుతుంది, చాలా చాపీగా మూవ్ అవుతుంది, స్లోగా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మరి ఇలాంటి చాపీ మార్కెట్ లో ఆప్షన్ బయర్ కి రైట్ ఎంట్రీస్ దొరకవు, రైట్ ట్రేడ్స్ ఎగ్జిక్యూట్ చేయలేడు. సో అందుకని మనకు మొమెంటం తక్కువ ఉంటుంది కాబట్టి లోవిక్స్ లో మీకు ప్రీమియమ్స్ తక్కువ ఉంటాయి. అట్ ది సేమ్ తక్కువ వాల్యూకి మీకు ఒక ఆప్షన్ కాంట్రాక్ట్ వచ్చినప్పటికీ మనం మనీ ఎర్న్ చేయడానికి పాసిబిలిటీస్ చాలా తక్కువ ఉంటాయి. సో అందుకని నేను పర్సనల్ గా లోవిక్స్ మార్కెట్స్ లో ఆప్షన్ బయింగ్ అస్సలు రికమెండ్ చేయను. అట్ ది సేమ్ టైం ఈ లోవిక్స్ మార్కెట్ లో మీకు ప్రీమియం డికే చాలా ఫాస్ట్ గా జరుగుతుంది. సో దట్స్ వై ఆప్షన్ బయింగ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రికమెండబుల్ ఇన్ లోవిక్స్ మార్కెట్స్. మరి ఆప్షన్ సెల్లింగ్ చేయొచ్చా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం అనుకుంటున్నారు. ఆప్షన్ సెల్లింగ్ లో మనకు కామన్ గా యూజ్ చేసే స్ట్రాటజీస్ ఏంటి? ఐరన్ కాండర్ లేదా ఐరన్ ఫ్లై. ఈ స్ట్రాటజీగా డిప్లాయ్ చేసేది హెడ్జింగ్ చేసుకుంటే, లేదా మీరు హెడ్జింగ్ చేయకుండా నార్మల్ గా చేస్తున్నారంటే షార్ట్ ట్రయాంగిల్ డిప్లాయ్ చేసుకుంటారు, లేదా షార్ట్ స్ట్రాడిల్ డిప్లాయ్ చేసుకుంటారు. సో డిపెండ్స్ అపాన్ మీరు హెడ్జింగ్ చేస్తాను లేదా మీకు కంఫర్టబుల్. సో జనరల్ గా మనం ఆప్షన్ సెల్లింగ్ అంటే మోస్ట్లీ ఎక్కువగా ఈ స్ట్రాటజీ డిప్లాయ్ చేస్తాం. సో ఇప్పుడు ఇండావిక్స్ తక్కువ ఉన్నప్పుడు మనం ఏమనుకున్నాం? ప్రీమియమ్స్ చాలా తక్కువ ఉంటాయి, ప్లస్ దీంతో పాటు సైడ్ వేస్ మార్కెట్ ఎక్కువ ఉంటుంది. నథింగ్ బట్ మొమెంటం తక్కువ ఉంటుంది, సైడ్ వేస్ ఎక్కువ ఉంటుంది. ఇక్కడ సైడ్ వేస్ మార్కెట్ ఎక్కువ ఉంటుంది కదా, మనం ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటే మనం మాక్సిమం ప్రీమియం క్యాప్చర్ చేయొచ్చు, మాక్సిమం ప్రీమియం ని కలెక్ట్ చేసుకోవచ్చు అనుకుంటారు. ఈ థియరీ కూడా కరెక్టే, కానీ అగైన్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే సో మనకి లోవిక్స్ మార్కెట్స్ అంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మొమెంటం తక్కువ ఉంటుంది అని చెప్తున్నాను. ఇట్ డజంట్ మీన్ మొమెంటం ఉండదు, మార్కెట్ ట్రెండ్ గా వెళ్దని కాదు. సో మోస్ట్ ఆఫ్ ది డేస్ మీకు మార్కెట్ సైడ్ వేస్ లో ఉంటాయి. ఎప్పుడైనా రేర్ గా మార్కెట్ ఒక స్పైక్ అప్ సైడ్ గానీ ఒక డౌన్ సైడ్ గానీ స్పైక్స్ ఖచ్చితంగా వస్తాయి. సో ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నారు అనుకుందాం. మీరు ఆప్షన్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు మీకు ప్రీమియమ్స్ లెస్ ఉంటాయి కదా. సో ప్రీమియమ్స్ లెస్ ఉన్నప్పుడు మీకు వచ్చే ప్రాఫిట్ కూడా చాలా తక్కువ ఉంటుంది, బికాస్ మీరు తక్కువ ప్రీమియమ్స్ కలెక్ట్ చేస్తారు. మనం దానికి ఎగ్జాంపుల్ తీసుకున్నాం. హైవిక్స్ మార్కెట్ లో మీకు ఎడ్ది మన దగ్గర 100 నుంచి 120 ప్రీమియం ఉంటే, అదే లోవిక్స్ దగ్గర 40-50 ఉంటుంది ఎక్స్పైరీ డేస్ లో. ఇంకొన్నిసార్లు 30 లో కూడా వచ్చేస్తుంది. సో మీరు 30 ప్రీమియం కలెక్ట్ చేయడానికి మీరు 2 to 3 lakhs డిప్లాయ్ చేయాలి ఆప్షన్ సెల్లింగ్ కి. ఇలాంటప్పుడు మీరు కలెక్ట్ చేసిన ప్రీమియం లేదా మీకు వచ్చే ప్రాఫిట్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కానీ ఒకవేళ ఏదన్నా స్పైక్ వచ్చింది, లేదా ఒకవేళ మంచి మొమెంటం కానీ ఒక బ్రేక్అవుట్ వచ్చింది, లేదా ఏదైనా ఈవెంట్ బేస్ బట్టి కానీ ఏదైనా నెగిటివ్ న్యూస్ బట్టి మార్కెట్ ఒకవేళ ఇమీడియట్ గా రియాక్ట్ అయినప్పుడు ప్రీమియమ్స్ ఇంక్రీజ్ అవుతాయి, లేదా మొమెంటం క్రియేట్ అయినప్పుడు ఆ మొమెంటం అది అప్ సైడ్ అవ్వచ్చు లేదా డౌన్ సైడ్ వెళ్ళవచ్చు. ఈ మొమెంటం వల్ల వచ్చే లాస్ అనేది మీకు చాలా హై లెవెల్లో ఉంటుంది. సో మీ దగ్గర ఎంత వర్త్ స్ట్రాటజీ ఉన్నప్పటికీ మీకు వచ్చిన ప్రాఫిట్ ఏమో తక్కువ ప్రాఫిట్, లాస్ ఏమో ఎక్కువ లాస్ వస్తుందంటే అక్కడ మనం రిస్క్ ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేయలేం. సో రిస్క్ మేనేజ్మెంట్ ఎఫిషియెంట్ గా బ్యాలెన్స్ అవ్వదు కాబట్టి ఎంత రైట్ స్ట్రాటజీ ఉన్నప్పటికీ సో ఆప్షన్ సెల్లింగ్ డ్యూరింగ్ లోవిక్స్ టైం పీరియడ్ లో చేయడం కూడా చాలా రిస్క్. సో సింపుల్ గా చెప్పాలంటే లోవిక్స్ మార్కెట్స్ ఉన్నప్పుడు ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది చాలా కాంప్లికేట్ అవుతుంది. ఆప్షన్ బయింగ్ లో మీకు మొమెంటం రాదు, చాలా తక్కువ ఎంట్రీస్ వస్తుంది, రేర్ కేస్ లో మీకు బ్రేక్అవుట్స్ వస్తాయి, రేర్ కేస్ లో మీకు ఎంట్రీస్ దొరుకుతుంది. సో మనం వెయిట్ చేసి ట్రేడ్ చేయడం అంటే ఓకే, కాకపోతే ఎక్కువ వెయిటింగ్ టైం పీరియడ్ పెట్టాలి. అంటే నార్మల్ మార్కెట్స్ తో కంపేర్ చేసుకుంటే మీకు చాలా తక్కువ ఆపర్చునిటీస్ ఉంటుంది కాబట్టి ఈ తక్కువ ఆపర్చునిటీ కోసం మనం డైలీ సిస్టమ్ ముందు కూర్చుని ఎక్కువ టైం పెట్టి ఎక్కువ స్ట్రెస్ తీసుకుని ట్రేడింగ్ చేయడం కంఫర్టబుల్ కాదు. అండ్ సెకండ్ థింగ్, పోనీ ఆప్షన్ సెల్లింగ్ చేద్దాం ప్రీమియం డికే ఉంటుంది కదా అనుకుంటే మీకు ప్రీమియం డికే ఉన్నప్పటికీ మీకు చాలా తక్కువ ప్రీమియమ్స్ మీరు కలెక్ట్ చేసుకుంటారు కాబట్టి విన్ అవుతున్నప్పుడే మాకు చాలా తక్కువ ప్రాఫిట్ తీసుకుంటాం, లాస్ వచ్చినప్పుడు ఎక్కువ లాస్ తీసుకుంటూ ఉంటాం. సో అందుకని నేను పర్సనల్ గా ఆల్గో ట్రేడింగ్ లో అయినా మాన్యువల్ ట్రేడింగ్ లో అయినా లోవిక్స్ ఉన్నప్పుడు మీరు ట్రేడింగ్ ని అవాయిడ్ చేసుకుంటే బెటర్ అనేది నేను కన్సిస్టెంట్ గా చెప్తూ ఉంటాను. సో దయచేసి మీరు కూడా ఈ కాన్సెప్ట్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకుని లోవిక్స్ మార్కెట్ లో ట్రేడింగ్ ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. మార్కెట్స్ ఎప్పుడు లైఫ్ లాంగ్ లోవిక్స్ లో ఉండవు, డెఫినెట్లీ దేర్ విల్ బి సమ్ బ్యాడ్ డేస్ ఉంటాయి. సో మార్కెట్స్ మనకి కంఫర్టబుల్ గా ఉండదు. అలాంటి టైం పీరియడ్ లో కూడా నేను ట్రేడ్ ఎగ్జిక్యూట్
చేయాలి, అలాంటి టైం పీరియడ్ లో కూడా నాకు ప్రాఫిట్స్ రావాలి అనుకుంటే సో దిస్ ఈస్ నాట్ రైట్ ప్లేస్ ఫర్ యూ. సో మీరు దీన్ని యాక్సెప్ట్ చేయగలగాలి. సో లైఫ్ లాంగ్ మార్కెట్స్ ఎప్పుడు లో విక్స్ రాదు. సో డెఫినెట్లీ మార్కెట్స్ కొంచెం స్టెబిలైజ్ అవుతాయి, ఇండియా విక్స్ ఇంక్రీజ్ అవుతుంది, అలాంటప్పుడు మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది, అప్పుడు ఎఫెక్టివ్ గా ట్రేడింగ్ చేసుకోవచ్చు. సో దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు మాన్యువల్ ట్రేడింగ్ చేస్తున్నా, ఆల్గో ట్రేడింగ్ చేస్తున్నా, రిస్క్ అండ్ రివార్డ్ ని ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకుని మీరు ట్రేడింగ్ చేయాలో వద్దా అనేది మీరు డిసైడ్ అవ్వాలి. బట్ పర్సనల్లీ నేను లోవిక్స్ మార్కెట్స్ లో ట్రేడింగ్ ని ఎంకరేజ్ చేయాలి. రైట్. సో ఐ థింక్ లోవిక్స్ మార్కెట్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ కాన్సెప్ట్ మీకు డీటెయిల్ గా అర్థమైతే మీ జెన్యూన్ ఒపీనియన్ ఒకసారి కమెంట్ చేయండి అండ్ అలాగే వీడియోని కూడా లైక్ చేయండి. సో ఇప్పుడు ఒకసారి రేపటి మార్కెట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకుందాం. సో ఒకసారి నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ లో చూడండి మనకి ఏం జరుగుతుందో. సో థర్స్డే మనకి హై పాయింట్ నుంచి చాలా బిగ్ కరెక్షన్ వచ్చింది, అంటే పై నుంచి రివర్సల్ వచ్చింది. అండ్ ఫ్రైడే మార్కెట్ డౌన్ సైడ్ నుంచి రివర్సల్ వచ్చింది. అండ్ అగైన్ ఈ రోజు మార్కెట్ కూడా హై పాయింట్ నుంచి రివర్సల్ వచ్చింది. సో ఓవరాల్ గా స్ట్రక్చర్ చూసుకుంటే హై లో, మళ్ళీ లో, హై లో, ఇదే కదా స్ట్రక్చర్ మనకు ఫామ్ అయింది. సో టూ మచ్ ఆఫ్ వాలటిలిటీ కనిపించట్లేదు. సో ఇలాంటి టైం పీరియడ్ లో కూడా మనం బలవంతంగా ట్రేడ్ చేసి మనీ ఎర్న్ చేయాలనే ఐడియాలజీని తీసేయండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మనం ట్రేడింగ్ చేస్తున్నప్పుడు మార్కెట్స్ మనకి కంఫర్టబుల్ గా లేనప్పుడు, మార్కెట్ యొక్క స్ట్రక్చర్స్ మీకు అర్థం కానప్పుడు, రైట్ స్ట్రక్చర్ ఫామ్ అయినప్పుడు కానీ రైట్ స్ట్రక్చర్స్ ఫామ్ అవ్వకపోతే మీరు మార్కెట్స్ ని అవాయిడ్ చేస్తాను. సో 3 days నుంచి ఇంత వాలటైల్ గా ఉన్నప్పుడు జనరల్ గా మార్కెట్ లో ట్రేడింగ్ ఆపర్చునిటీస్ దొరకడం చాలా కష్టం. సో దీన్ని బేస్ చేసుకుని రేపు నేను పర్సనల్ గా ట్రేడింగ్ ని నిఫ్టీ వరకు అవాయిడ్ చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనుకుంటున్నాను మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఒకసారి ఆప్షన్స్ అండ్ అనాలిసిస్ బట్టి మీరు ఒకసారి స్టడీ చేసుకోండి. 15 minutes టైం ఫ్రేమ్ వెళ్దాం. సో ఆప్షన్స్ అండ్ అనాలిసిస్ బట్టి మనం చూసుకుంటే మీకు 24,900 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, 25,000 దగ్గర స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది, 24,800 దగ్గర బోత్ కాల్ సైడ్ అండ్ పుట్ సైడ్ ఈక్వల్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది, ఆల్మోస్ట్ ఈక్వల్. అండ్ 24,700 దగ్గర మీకు సపోర్ట్, 24,600 దగ్గర సపోర్ట్. సో ఇఫ్ యూ కెన్ సీ ఎవ్రీ 100 points దగ్గర ఒక రెసిస్టెన్స్ పైకి వెళ్లే కొద్దికి అండ్ ఎవ్రీ 100 points కిందకి వచ్చేసరికి సపోర్ట్ ఉంది. సో అప్ సైడ్ నుంచి మీకు ఎంత రెసిస్టెన్స్ ఉందో డౌన్ సైడ్ నుంచి అంతే సపోర్ట్ ఉంది. అండ్ దీంతో పాటు 24,800 దగ్గర కాల్ అండ్ పుట్ ఈక్వల్ గా ఉన్నప్పుడు మోస్ట్లీ ఇక్కడ ఎక్కువ స్ట్రాడిల్స్ తీసుకుని ఉంటారు, మోస్ట్లీ ఇక్కడ ఎక్కువ స్ట్రాడిల్ పొజిషన్స్ హోల్డింగ్ ఉన్నాయి. సో దాని వల్ల మార్కెట్ ఇదే రీజన్ దగ్గర 24,800 దగ్గర ఎక్కువగా సైడ్ వేస్ లో కన్సాలిడేట్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దీంతో పాటు రేపు నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ ఉంది. మ్యాక్స్ పెయిన్ కనుక మీరు చూసుకుంటే సమ్వే క్లోజ్ టు 24,800 దగ్గర ఉంది. సో ఈ డేటా ప్రకారం చూసుకున్నా సరే రేపు నిఫ్టీ 24,800 దగ్గర ఎక్స్పైర్ అవడానికి హై ఛాన్సెస్ ఉంది. సో ఇలాంటి సినారియోలో మీరు ఏ బ్రేక్అవుట్ బట్టి ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేస్తారు, ఏ పాయింట్ లో మీరు ఎంట్రీ తీసుకుని ప్రాపర్ స్టాపర్స్ అండ్ ప్రాపర్ టార్గెట్ మెయింటైన్ చేస్తారు. సో కొంచెం కాంప్లికేట్ కదా మార్కెట్. సో దట్స్ వై నేను రేపు పర్సనల్ గా నిఫ్టీని అవాయిడ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ ప్రైస్ యాక్షన్ బట్టి మనం ట్రేడింగ్ చేయాలంటే ఎక్కడెక్కడ ఆపర్చునిటీస్ దొరకవచ్చు చూద్దాం. సో మీరు ప్రైస్ యాక్షన్ ఒకటే ఫాలో అవుతా అంటే జనరల్ గా ఈ రోజు హై పాయింట్, ఈ రోజు లో పాయింట్ ని అవాయిడ్ చేయండి. సో ఒకవేళ హై పాయింట్ బ్రేక్ చేసింది, ఓన్లీ ప్రైస్ యాక్షన్ మాట్లాడుకుందాం, హై పాయింట్ బ్రేక్ చేసింది, ఇమీడియట్ గా 24,900 దగ్గర రెసిస్టెన్స్, పోనీ ఇది కూడా బ్రేక్ చేసింది, ఇమీడియట్ గా 25,000 దగ్గర రెసిస్టెన్స్. సో మీకు అప్ సైడ్ వెళ్ళడానికి ఎక్కడ స్కోప్ లేదు. రైట్. ఒకవేళ ఈ రోజు ఇంట్రాడే లో బ్రేక్ చేసింది రేపు మార్కెట్, మీకు ఇమీడియట్ గా 24,700 దగ్గర సపోర్ట్. సో పోనీ ఇది బ్రేక్అవుట్ కోసం వెయిట్ చేశారు, ఇది బ్రేక్ చేసిన వెంటనే మళ్ళీ 24,600 దగ్గర మళ్ళీ సపోర్ట్. సో మీ ట్రాన్సాక్షన్ బట్టి చూసినా, ఆప్షన్స్ అండ్ అనాలిసిస్ బట్టి చూసినా రేపు నిఫ్టీలో డైరెక్షనల్ ట్రేడింగ్, నథింగ్ బట్ ఆప్షన్ బయింగ్ చేస్తాం కదా, కాల్ బై, పుట్ బై, లేదు స్ప్రెడ్స్, డైరెక్షనల్ స్ప్రెడ్స్ తీసుకుంటారు కదా, ఇది ట్రేడింగ్ చేయడం చాలా అన్కంఫర్టబుల్ గా ఉంటుంది, తక్కువ ఆపర్చునిటీస్ దొరుకుతుంది. అండ్ మొమెంటం ఉన్నప్పటికీ చాలా తక్కువ మొమెంటం ఉంటుంది. ఈ రోజు చూడండి నిఫ్టీ మనకి మైల్డ్ గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది, తర్వాత రీటెస్ట్ జరిగింది, ప్రైస్ పైకి వెళ్ళింది, డైరెక్షన్ ఓకే. కానీ ఆ ఇంక్రీజ్ అవుతున్నప్పుడు మీరు ఒకసారి క్యాండిల్స్ చూడండి, చాలా తక్కువ సైజ్ అంటే స్మాల్ క్యాండిల్స్ ఫామ్ అవుతుంది. ఏ క్యాండిల్స్ లో కూడా మీకు స్ట్రెంత్ కనిపించట్లేదు, బయింగ్ స్ట్రెంత్ కనిపించట్లేదు, స్ట్రాంగ్ వాల్యూమ్ కనిపించట్లేదు, అంటే పీపుల్ పార్టిసిపేషన్ చాలా తక్కువ కనిపిస్తుంది. సో ఇలాంటి టైం పీరియడ్ లో మనం డైరెక్షనల్ ట్రేడింగ్ చేయలేం. ఒకవేళ చేసుకోవాలనుకుంటే ఆప్షన్ సెల్లింగ్ ప్రిఫర్ చేయండి. అండ్ లోవిక్స్ మార్కెట్ లో ఆప్షన్ సెల్లింగ్ చేయడంలో రిస్క్ ఏంటో కూడా మీకు చెప్పాను కాబట్టి అది కూడా దృష్టిలో పెట్టి. సో వీటన్నిటిని బేస్ చేసుకుని రేపు నేను 100% మార్కెట్ లో నిఫ్టీలో ఆప్షన్ బయింగ్ చేయట్లేదు, ఆప్షన్ సెల్లింగ్ కూడా చేయట్లేదు. ఒకవేళ మీరు నిఫ్టీని అవాయిడ్ చేసుకుని సెన్సెక్స్ ఆర్ బ్యాంక్ నిఫ్టీ ప్రిఫర్ చేసుకోవాలనుకుంటే దోస్ విల్ బి బెటర్ చాయిసెస్ కంపేర్ టు నిఫ్టీ, బికాస్ వాటికి కొంచెం ఎక్స్పైరీస్ టైం ఉంది కాబట్టి టైం వాల్యూ ఉంటుంది. సో ఫస్ట్ సెన్సెక్స్ చూసుకుందాం. స్ట్రక్చర్స్ పరంగా కొంచెం సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ కంఫర్టబుల్ ఉందండి. సో సెన్సెక్స్ చూడండి, సెన్సెక్స్ ఆల్మోస్ట్ ఈ రోజు ప్రీవియస్ స్వింగ్ రీచ్ అయిపోయిందండి, 81,200 రెసిస్టెన్స్. మనం మల్టిపుల్ డేస్ మాట్లాడుకున్నాం, ప్రీవియస్ కి ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అండ్ ఇప్పుడు కూడా రెసిస్టెన్స్ ఫేస్ చేసి అక్కడ నుంచి క్లియర్ గా కరెక్షన్ వచ్చింది. కాబట్టి రేపు ఒకవేళ ఏదన్నా డైరెక్షనల్ ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకోవాలనుకుంటే ఈ రెండింటిని అవాయిడ్, నథింగ్ బట్ 81,200 దగ్గర నుంచి 80,700 ఈ రేంజ్ ని అవాయిడ్ చేసుకుందాం. ఈ రేంజ్ లో ఉన్నంత వరకు కూడా మీకు మళ్ళీ అగైన్ సైడ్ వేస్ మార్కెట్ వస్తుంది, తక్కువ మొమెంటం ఉంటుంది, తక్కువ ఆపర్చునిటీస్ దొరుకుతుంది. కాబట్టి
ఈ రేంజ్ బ్రేక్అవుట్ బట్టి మనం ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే మేబీ నిఫ్టీతో కంపేర్ చేసుకుంటే సెన్సెక్స్ లో కొంచెం బెటర్ ఆపర్చునిటీస్ దొరికే ఛాన్స్ ఉంటుంది. అగైన్ రిమెంబర్, సెన్సెక్స్ లో కొంచెం స్ట్రక్చర్ ఫామ్ అయినప్పటికీ ఇది కూడా లోవిక్స్ లో ట్రేడ్ అవుతుంది, అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి, రైట్? బట్ ఒకవేళ చెయ్యాలి అంటే నిఫ్టీ కంటే ఏదైనా బెటర్ ఆప్షన్ ఉందంటే సెన్సెక్స్. అండ్ ఒకసారి బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందామండి. బ్యాంక్ నిఫ్టీ ఇస్ క్వైట్ కంఫర్టబుల్ బికాస్ చాలా లాంగ్ డేస్ నుంచి ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి మీకు సైడ్ వేస్ లో ఉంది. ఆ సైడ్ వేస్ ఛానల్ ఇంకా బ్రేక్ అవ్వలేదు. 1 అవర్ లో కొంచెం క్లియర్ గా చూసుకోండి. సో బ్యాంక్ నిఫ్టీ మనకి రీసెంట్ స్వింగ్స్ నుంచి ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ కి వచ్చిన తర్వాత కంప్లీట్ సైడ్ వేస్ మార్కెట్ ఉంది. సో ఈ సైడ్ వేస్ ఈ ఛానల్ బ్రేక్అవుట్ అయ్యేంత వరకు కూడా మనం డైరెక్షనల్ ట్రేడింగ్ చేయలేం బ్యాంక్ నిఫ్టీలో. బై ఛాన్స్ ఈ గనక మనకి అప్ సైడ్ బ్రేక్ చేస్తే మనం అక్కడ ఏదైనా లాంగ్ పొజిషన్ తీసుకోవచ్చు. యూ హావ్ టు వెయిట్ ఫర్ ది బ్రేక్అవుట్. లేదు ఒకవేళ ఇప్పుడున్న పాయింట్ నుంచి రివర్సల్ కనుక జరిగితే, ఆల్మోస్ట్ ఈ పాయింట్ నుంచి మనకి ఒక రివర్సల్ సిగ్నల్ వచ్చింది కాబట్టి ఈ లో పాయింట్, క్లోజింగ్ లో పాయింట్ కనుక డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే మేబీ మనం స్కాల్ప్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు. బట్ ఇది కూడా నేను రికమెండ్ చేయను, అంత పెద్దగా రికమెండ్ చేయను. బట్ అంటే ఒక స్ట్రాంగ్ మొమెంటం చూడాలంటే ఈ రేంజ్ లో ఉన్నంత వరకు అదైతే రాదు. ఆ రేంజ్ బ్రేక్అవుట్ తర్వాత మనం ప్లాన్ చేసుకుంటే బెటర్. సో దిస్ ఈస్ మై ప్లాన్ ఆఫ్ యాక్షన్ గైస్. ఐ హోప్ మీకు లోవిక్స్ మార్కెట్ సినారీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. లోవిక్స్ మార్కెట్ లో ట్రేడ్ చేయడం ఎంత డేంజర్ కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ అలాగే రేపు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏం చేయాలో కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు డీటెయిల్ గా క్లారిటీ వస్తే దయచేసి వీడియోని లైక్ చేసి మీ జెన్యూన్ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ అట్ ది సేమ్ టైం ఎవరైతే September 18th ఆల్గో బ్యాచ్ లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు వెంటనే మన వెబ్సైట్ లో రిజిస్టర్ అయ్యి ఈ 1 వీక్ పేపర్ ట్రేడ్ చేసుకోండి. అండ్ పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత మాత్రమే మీరు సాటిస్ఫై అయితేనే అప్పుడు మీరు కోర్స్ తీసుకోండి. అండ్ మీకు ఇంకే ఫర్దర్ డౌట్స్ వచ్చినా సరే కింద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి కాల్ చేసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.